వ్యూవర్స్ మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ తెలుగు వచ్చేసి రెండవ లెసన్ చూస్తూ ఉన్నాము. సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ది. తబల, లత, తల, తల తల, లబ లబ, బల బల, తల 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 అంటూ ఈ విధంగా వచ్చేసి మనము ఈ నోట్బుక్లో మీరు రాసి చూడండి. తర్వాత మనము లెసన్ నేర్చుకున్నాము. దాంట్లో వచ్చేసి ఈ యొక్క గేమ్లో తబలా పదాన్ని వచ్చేసి చుట్టండి. ఈ విధంగా వచ్చేసి తబల పదాన్ని వచ్చేసి మీరు గేమ్లో వచ్చేసి తబల పదాన్ని వచ్చేసి చుట్టండి. ఆటకు తబల, తబల అనేటువంటి చుట్టండి. పాటకు తబల, దేవుని గుడిలో భజనకు తబల అనేటువంటి దానికి తబల అనేటువంటి దానికి చుట్టండి. పాఠంలోని బొమ్మలో ఎవరెవరు ఏం చేస్తున్నారు? పాఠంలో బొమ్మలు వచ్చేసి ఒక పిల్లవాడు వచ్చేసి తబల వాయిస్తూ ఉన్నాడు, ఒక పిల్లవాడు వచ్చేసి పాట పాడుతూ ఉన్నాడు అనమాట. ఒక పిల్లవాడు వచ్చేసి తాళం వేస్తూ ఉన్నాడు, ఒక పిల్లవాడు వచ్చేసి ఒక ఆడపిల్ల వచ్చేసి నృత్యం చేస్తూ ఉన్నది. సో ఈ విధంగా నాకు తోచిన ఆ యొక్క పటంలో చూసిన విధంగా నేను రాశాను. సో మీకేం తోచిందో మీరు మీ టీచర్ని అడిగి రాయండి. మీకు తెలిసిన వాద్యాల పేర్లని చెప్పండి, వాయిద్యాల పేర్లని చెప్పండి. మీరు ఏ వాద్యం అంటే ఎక్కువ ఇష్టము? నాకు వచ్చేసి గిటారు, కీబోర్డు, తర్వాత వచ్చేసి వైలను, వీణ, తర్వాత వచ్చేసి నాకు వీణ అంటే చాలా ఇష్టము అని చెప్పేసి నేను రాస్తున్నాను. మీకు ఏదైతే ఇష్టమో మీరు రాయండి. తబలా, తర్వాత వచ్చేసి తబలా అక్షరాల్లో వచ్చేటువంటి పదాలను చదవండి. తల, తబల, లత, తల తల, లబ లబ, బల బల ఈ విధంగా రాసాము. క్రింది అక్షరాలను వచ్చేసి గీతల మధ్యలో రాయండి. ఇక్కడ చూడండి, గీతల మధ్యలో వచ్చేసి మీరు కలర్ రంగుల్లో రాసినా ఓకే, లేదా పెన్సిల్తో రాసినా ఒకటే. త బ లా, తబలా. తర్వాత వచ్చేసి చుక్కలు కలుపుతూ రాయండి. తా అనేటువంటి అక్షరం ఇచ్చున్నారు, మీరు చుక్కలు కలుపుతూ రాయండి ఆ యొక్క టెక్స్ట్ బుక్లో. తర్వాత క్రింది బొమ్మను వచ్చేసి గీయండి. ఇక్కడ వచ్చేసి తబలా అనేటువంటి బొమ్మను నేను గీస్తున్నాను, మీరు కూడా వచ్చేసి తబల బొమ్మని గీయండి. మీకు పెట్టించుంటారు, ఆ పెట్టెలో గీసేసి తబలా అని రాయండి. తర్వాత వచ్చేసి తల, తబలా అనేటువంటిది మీరు ఈ యొక్క అక్షరాలను వచ్చేసి పదాలను వచ్చేసి మీరు తా లా అనేటువంటి అక్షరాలని, తర్వాత వచ్చేసి తబలా, తల, ఇంకా చాలా పదాలను వచ్చేసి ఈ యొక్క లెసన్లో మనం నేర్చుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.